ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ పూర్తి చేయండి, ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసులో ఇంకా ఏం మిగిలిందని కోర్టు అడిగింది. ఇప్పటికే 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, అందులో ఏం తేలిందని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని కోర్టు అడిగింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరన్న సుప్రీం మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చని సూచించింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని చెప్పింది. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణను పొడిగించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ పూర్తి చేయండి, ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, న్యాయస్థానం ఏమని వ్యాఖ్యలు చేసింది? భోగి, తెలంగాణలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా ఏదైతే అటు సిట్ ప్రత్యేకంగా ప్రభాకర్ రావు పేరును చేర్చింది. అయితే ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు అనుమతితో స్వదేశానికి వచ్చారు. ఆ తర్వాత పలుసార్లు విచారణ కూడా జరిగింది. అయితే ఈ గత నెల ఎప్పుడైతే వారం రోజుల పాటు సుప్రీంకోర్టు అనుమతితో వారం రోజుల పాటు ప్రత్యేకంగా సిట్ విచారణ జరిపింది. ఆ తర్వాత ఆయన సహకరించడం లేదు. సో మరొక వారం రోజుల పాటు కూడా విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టును మళ్ళీ సిట్ ఆశ్రయించింది. అయితే ఆ 2 వారాల పూర్తి తర్వాత ప్రభాకర్ రావును రిమాండ్కు తరలించాలని చెప్పి కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు తెలంగాణ ప్రభుత్వం తరపున. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ముందు హాజరైనటువంటి ప్రభాకర్ రావును మళ్ళీ రిమాండ్కు తరలించాల్సినటువంటి అవసరం లేదు, ఆయన ఇంటికి పంపాలనే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారించాలి, ఈ కేసు విచారించాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా మరికొన్ని ఆధారాలు ఆయన ఉపయోగించినటువంటి ఏదైతే పరికరాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా సమాచారం దొరకలేదనే విషయాన్ని మళ్ళీ కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు గతంలో అంటే ప్రభాకర్ రావు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన క్యాన్సర్ సర్వైవర్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఎన్నో ఏళ్లుగా సేవలు కూడా అందించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన పారిపోవడానికి సిద్ధంగా లేరు, ఖచ్చితంగా విచారణకు సహకరిస్తారంటూ కూడా ఆయన తరపున వాదనలు వినిపించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించారు. సో మార్చి 10వ తేదీన రానున్నటువంటి విచారణ వరకు కూడా ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ మధ్యంతర రక్షణ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సిట్ విచారణ జరపాలనుకుంటే ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిచి విచారణ జరపొచ్చు, కానీ పదే పదే కస్టడీలోకి తీసుకుంటామనడం ఇది ఆయన్ని జైల్లో పెట్టాలనుకుంటున్నారంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంతకాలం విచారణ జరుపుతారు, త్వరితగతంగా విచారణ జరిపి పూర్తి చేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అంటే ప్రభాకర్ రావును జైల్లో పెట్టాలనుకునేదా మీ లక్ష్యం అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా ప్రభాకర్ రావుకైతే మళ్ళీ రక్షణ కొనసాగుతుంది. అంటే ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా విచారణ జరపాలనుకుంటే ఆయన మీకు సహకరిస్తారు. ఇదే విషయాన్ని కోర్టు ముందు పలుసార్లు ప్రభాకర్ రావు తరపున వాదనల సందర్భంగా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఆయన సహకరిస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయన ఆరోగ్యాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆయనకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పుడు సిట్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేసినటువంటి సిట్ విచారణ జరపాలనుకుంటే ప్రభాకర్ రావుకు మళ్ళీ నోటీసులు ఇవ్వాలి, దానికి అనుగుణంగా ఆయన హాజరవుతారు, తిరిగి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఏదైతే కుదరదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసును త్వరితగతిన పూర్తి చేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన కామెంట్ చేసింది. సో దానికి అనుగుణంగా మార్చి 10వ తేదీ వరకు ఇక ప్రభాకర్ రావుకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో రక్షణ కొనసాగుతుంది. అంటే ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. మార్చి 10న మళ్ళీ ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉంటుంది సుప్రీంకోర్టులో. అప్పుడు ఈ కేసులో ఎటువంటి ఆదేశాలు ఇస్తారని చూడాలి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సరైనటువంటి
సమాధానాలు ఇవ్వట్లేదు, తమ ఏదైతే విచారణకు సైతం ఏదైతే సహకరించడం లేదు, ఖచ్చితంగా ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి పదే పదే సుప్రీంకోర్టు ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. కానీ ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు హాజరయ్యారు. గతంలో ఏ విధంగానైతే 17 సార్లు ఏదైతే నోటీసులు ఇచ్చినప్పుడు హాజరయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 వారాల పాటు కూడా ప్రభాకర్ రావును విచారించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో ఇప్పటికిప్పుడు కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు విచారణ జరపాలనుకుంటే మాత్రం నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భోగి. థ్యాంక్ యూ రాజు.